మా కోయ భాషను మీకు నేర్పిస్తాను తెలుగులో. ఇది పార్ట్ 4 వీడియో అండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆల్రెడీ చేశాను. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను రాస్తున్నానండి ఎగ్జాంపుల్గా. అనాథను ఎవ్వరూ పట్టించుకోరు. సో ఈ వాటిని మా భాషలో ఎలా పలకాలో నేర్చుకుందాం, అలాగే తెలుగులో ఎలా రాయాలో కూడా నేర్చుకుందాం. సో ఇక్కడ అనాథ అంటే ఎవరండి? తల్లి తండ్రి లేని వాళ్ళని అనాథ అంటారు. సో మా భాషలో కల్లూరు తప్పే ఇళ్ళనోరిని బేనోరు ఊడోరు అంటే తల్లి తండ్రి లేని వాళ్ళని ఎవ్వరూ చూడరు. ఇది మా భాషలో అమ్మని 2 విధాలుగా పిలుస్తారండి. కల్లూరు లేదా ఎవ్వ అని, నాన్నని తప్పే లేదా ఇయ్యాలని పిలుస్తామండి. సో ఒకసారి అర్థాలు చూద్దాం వాటికి. తల్లూరు లేదా ఎవ్వ అంటే అర్థం అమ్మ అని అర్థం అండి. అమ్మని తల్లూరు లేదా ఎవ్వ అని పిలుస్తాం. నాన్నని తప్పే లేదా ఇయ్యాలని పిలుస్తామండి, నాన్నని. సో లేని వాళ్ళని ఎలా పిలుస్తాం? ఇళ్ళనోరిని అంటే ఇళ్ళనోరిని ఎవ్వరూ చూడరు. బేనోరు ఊడరు, బేనోరు కూడా ఊడోరు అంటే ఎవ్వరూ కూడా చూడరని అర్థం. సో మళ్ళీ పూర్తి సెంటెన్స్ ఒకసారి చూద్దాము. అనాథను ఎవరు పట్టించుకోరు. కల్లూరు తప్పే ఇళ్ళనోరిని బేనోరు ఊడోరు. ఇది మా భాష చాలా బాగుంటుందండి. సో మాట్లాడుతూ ఉంటే వస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఒక బిడ్డకు పుట్టుక తల్లి ఇస్తుంది. సో తల్లి మాత్రమే ఇస్తుంది. ఈ వర్డ్ ఎంచుకున్నాను. సో ఒకసారి చూడొచ్చు. ఒర్రె అంటే ఒక్కదానికి ఒర్ర. బిడ్డకు పుట్టుక పుట్క. తల్లూరు అంటే తల్లి. ఈతే అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒర్ర ఒక్క, బిడ్డకు బిడ్డ, పుట్టుక పుట్క, తల్లూరు ఈతే అంటే తల్లి మాత్రమే ఇస్తుందండి. ఈ విధంగా మా భాష ఉంటుందండి. మా భాష చాలా స్వచ్ఛమైనదండి. మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది, వస్తుంది. సో మా ఏరియాలోని ట్రైబల్స్తో మాట్లాడుతూ ఉంటే చాలా బాగా వస్తుంది, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీకు రానున్న రోజుల్లో మరింత మంచి వీడియోలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఈరోజు నా వీడియో.